అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం ద్వితీయాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌద్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి భారత కథను చెప్తున్నాడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు అనేక విధాల ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు వివరిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ధర్మరాజు పితామహ, పలు విధముల కుమారులు అంటారు కదా, వారు ఎవరో వివరించండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మరాజా, ఎవరికైనా తన కులంలో వివాహమాడిన కన్యకు ధర్మబద్ధంగా పుట్టిన పెద్ద కుమారుడు వారసుడవుతాడు. పుత్రులు లేని వారు తమ కుమార్తె, కుమారుని అల్లుడు, కూతురు సమ్మతితో దత్తు తీసుకున్న కుమారుడు దౌహిత్రుడవుతాడు. అతడు పుత్ర సమానుడు అవుతాడు. సంతానం లేనివారు భర్త అనుమతితో భార్యకు అర్హులైన వారి వలన కలిగిన కుమారుడు కూడా పుత్ర సమానుడే అవుతాడు. ఇతడు ఔరసపుత్రుడని పిలువబడతాడు. సంతానం లేనివారు ఇతరుల నుండి జలధార ద్వారా దత్తముగా స్వీకరించిన కుమారుడు కూడా పుత్ర సమానుడు అవుతాడు. ఇతడు దత్త్రియుడు. దత్తపుత్రుడు దత్తుడు, దత్తు కొడుకు అవుతాడు. తల్లిదండ్రులు లేని వాడిని దగ్గరకు చేర్చి ప్రేమగా పెంచిన పుత్రుడు కృత్రిముడు అని పిలువబడతాడు. పరుని భార్య వలన సంతానము కనిన అతడు పరుని కుమారుడిగా చలామణి అవుతాడు కనుక అతడు గోఢజుడు అని పిలువబడతాడు. తల్లిదండ్రుల వలన వదిలిపెట్టబడిన పుత్రుడు అపవిత్రుడు అని పిలువబడతాడు. వివాహ పూర్వం కన్యకు కలిగిన పుత్రుడు కానీనుడు అని పిలువబడతాడు. అతడు వివాహం అయిన పిదప ఆ స్త్రీ భర్తకు కూడా అతడు పుత్రుడవుతాడు. వివాహాత్ పూర్వం గర్భం ధరించిన స్త్రీని తెలిసి కానీ తెలియక కానీ వివాహం చేసుకున్న తరువాత పుట్టిన కుమారునికి ఆ స్త్రీని వివాహమాడిన పురుషుడు తండ్రి అవుతాడు. అతడు సహోఢుడు అని పిలువబడతాడు. భర్తను వదిలిన స్త్రీ, భర్త చేత వదిలిపెట్టబడిన స్త్రీ, వైధవ్యం పొందిన స్త్రీకి కలిగిన సంతానం అతని జన్మకు కారణమైన పురుషుని కుమారుడు అవుతాడు. అతనిని పౌనర్భుడు అంటారు. తల్లిదండ్రులు లేనివాడు, తల్లిదండ్రుల చేత వదలబడినవాడు, తనకు తానుగా ఎవరికైనా దత్తుపోయినవాడు అతడు స్వయం దత్తుడు అని పిలువబడతాడు. తల్లిదండ్రుల వల్ల అమ్మబడినవాడు కొనుక్కున్నవాడికి కుమారుడవుతాడు. అతడు క్రీతుడు అని పిలువబడతాడు. ఈ 12 విధముల కలిగిన వాడు కుమారులే. ఈ 12 విధముల కలిగిన వారు కుమారులే అయినా ఔరసపుత్రునికే తల్లిదండ్రులకు ఉత్తర క్రియలు చేసే అధికారం ఉంటుంది. అప్పుడు ధర్మరాజు, పితామహ, ఒకరిని ఒకరు చూడడం వల్ల కానీ, ఒకరితో ఒకరు కలిసి జీవించడం వల్ల కానీ కలిగే స్నేహాలు ఎలా ఉంటాయి వివరించండి అని అడిగాడు. దానికి సమాధానంగా భీష్ముడు, ధర్మనందన, ఈ సందర్భంలో నీకు చవన నహుష సంభాషణ వినిపిస్తాను, శ్రద్ధగా విను. భృగువంశంలో జన్మించినవాడు చవనుడు. అతడు గొప్ప తపోధనుడు. అతడు గంగా యమున సంగమ స్థానంలో నీటిలో మునిగి సమాధి స్థితిలో ఉన్నాడు. అప్పుడు అతనిని చేపలు చుట్టుముట్టి అతనిని తాకుతూ తిరుగుతున్నాయి. ఆ చేపల స్పర్శకు ఆనందిస్తూ
చవనుడు 12 సంవత్సరాలు గడిపాడు. ఒకరోజు చేపలు పట్టే జాలరులు ఆ ప్రాంతానికి వచ్చి చేపల కోసం వేసిన వలలో చేపతో చవనుడు కూడా చిక్కుకున్నాడు. అతనిని చూసి భయపడిన జాలరులు, మునీంద్ర, మీరు నీటిలో ఉన్న విషయం మాకు తెలియదు కనుక మా తప్పు కాచి మమ్ము రక్షించండి అని వారు వేడుకున్నారు. అందుకు చవనుడు, ఇందులో మీ తప్పు ఏమీ లేదు. నేను నీటి అడుగున ఈ చేపలతో సహజీవనం చేస్తున్నాను కనుక వీటితో నేను మరణించాలని అనుకుంటున్నాను. కనుక మీరు నన్ను కూడా వీటితో పాటు వెలకు అమ్మండి అని అన్నాడు. ఆ మాటలకు జాలరులు మరింత భయపడి ఆ దేశమును ఏలే రాజు నహుషుని వద్దకు వెళ్ళి జరిగినది వివరించారు. రాజు నహుషుడు పురోహితులతో వచ్చి చవనుడికి సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావ, ఈ జాలరులు చేసిన తప్పుకు తగిన పరిష్కారం తెలియజేయండి అని అడిగాడు. అందుకు చవనుడు, ఈ జాలరులు వారి వృత్తి ధర్మంగా చేపలు పడుతున్నారు కనుక అది వారి తప్పు కాదు. వీరు చాలా కష్టించి చేపలను నన్ను పట్టారు కనుక వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చి పంపండి అని అన్నాడు. నహుషుడు ముని కోపించనందుకు సంతోషించి మంత్రులను పిలిచి ఆ జాలరులకు 1000 మాటలు ఇచ్చి పంపమన్నాడు. ఆ మాటలకు చవనుడు, నా ఖరీదు 1000 మాటలేనా అన్నాడు. నహుషుడు, అలాగైతే 1,00,000 మాటలు ఇవ్వండి అన్నాడు. చవనుడు, నా విలువ 1,00,000 మాటలా అన్నాడు. నహుషుడు, 1,000,000 మాటలు ఇచ్చి పంపండి అన్నాడు. చవనుడు, నా ఖరీదు 1,000,000 మాటలా అని అడిగాడు. నహుషుడు పంతానికి పోయి అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు. చవనుడు, అలా కాదులే మహారాజా, మరొక మాట చెప్పు అని అన్నాడు. నహుషుడు, నా పూర్తి రాజ్యం ఇస్తాను అన్నాడు. చవనుడు, మహారాజా, మంత్రులతో ఆలోచించి తగిన వెల నిర్ణయించు అన్నాడు. నహుషుడు మంత్రులతో ఉన్న రాజ్యమంతా ఇస్తాను అన్నాడు. ఇంతకంటే నా వద్ద ఇవ్వడానికి ఏముందని దుఃఖించాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అవిజాతుడనే ముని జరుగుతున్న విషయం విని, మహారాజా, చింతించకండి, ఇప్పుడే మునికి తగిన వెల నిర్ణయిస్తాను అన్నాడు. నహుషుడు, మునీంద్ర, అదేదో చెప్పి పుణ్యం కట్టుకొని నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. నహుషుడు మంత్రులతో, అవిజాతుడు, మహారాజా, గోవు బ్రాహ్మణుడు బ్రహ్మదేవుడు 2 జాతులుగా పుట్టించిన ఒక జాతికి చెందిన వారే. గోవు క్షీరము వల్ల పాలు, పెరుగు, నెయ్యి వంటి యాగ సంభారాలు సమకూరుతాయి. గోవు వల్ల ఆ యాగం చేయదగిన వాడు బ్రాహ్మణుడు కనుక వీరిరువురు సమానులే. సకల వేదాంగ విధుడైన బ్రాహ్మణునికి విలువ నిర్ణయించడం ఈశ్వరుడికి కూడా శక్యం కాదు. సకల దేవతా స్వరూపమైన గోవు కూడా అంతే. కనుక బ్రాహ్మణునికి సమానంగా గోవును దానంగా ఇచ్చి చవనుడిని విడిపించండి అని అన్నాడు. ఆ మాటలకు సంతోషించి నహుషుడు, మహానుభావ, నన్ను కరుణించండి, మీకు వెల నిర్ణయించగలిగిన శక్తి నాకు ఉందా? కనుక తమకు బదులుగా గోవును దానమిస్తాను అని అన్నాడు. చవనుడు నవ్వి, నీ నిర్ణయానికి సంతోషించాను నహుష మహారాజా. గోవు అంటే అగ్ని, గోవు అంటే అమృతం. యజ్ఞంలో గోవు అత్యంత పవిత్రమైన స్థానాన్ని అలంకరిస్తుంది. స్వర్గలోక సమానము, దేవతలకు కూడా పూజనీయము. కనుక నాకు బదులుగా గోవును ఇవ్వండి అన్నాడు. వెంటనే నహుషుడు గోవును తెప్పించి జాలరులకు ఇచ్చాడు. జాలరులు గోవును చవనుడికి సమర్పించారు. చవనుడు, జాలరులారా, మీకు చేపలకు స్వర్గప్రాప్తి కలిగిస్తాను, మీకు చేపలకు స్వర్గప్రాప్తి కలిగిస్తాను అని వరం ప్రసాదించాడు. తరువాత చవనుడు, అవిజాతుడు నహుషునికి వరం ఇవ్వడానికి సంకల్పించి నహుషునికి
సతతము ధర్మపరత్వము, ఇంద్రునితో సమానమైన సంపదలు ప్రసాదించారు. తరువాత నహుషుడు రాజధానికి వెళ్ళాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ తరువాత ధర్మరాజు పితామహ, ఉత్తమమైన బ్రాహ్మణ వంశములో పుట్టిన పరశురాముడు క్షత్రియ లక్షణములు కలిగి ఉండడం, క్షత్రియ వంశములో కౌశిక పుత్రునిగా పుట్టిన విశ్వామిత్రునికి బ్రాహ్మణ లక్షణాలు అలవడడం చిత్ర విచిత్రంగా ఉంది. మీ వలన ఇది కొంత విన్నాను, పూర్తిగా వినాలన్న కుతూహలం కలుగుతుంది, వివరించండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, చవనుడు, కుశికుడు వీరి సంవాదం చెప్పి నీ సందేహం తీర్చగలను. చవనుడు ఒక బ్రాహ్మణుడు. కుశిక కులము వలన తమ వంశమునకు ముప్పు రాగలదని తెలుసుకొని చవనుడు కుశిక వంశాన్ని నాశనం చెయ్యాలని అనుకున్నాడు. అతడు కుశిక మహారాజు వద్దకు వెళ్ళాడు. కుశిక మహారాజు చవనుడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించి, మహారాజా, నేను ఒక వ్రతం చేయ సంకల్పించాను. నీవు నా భార్య నాకు సేవ చెయ్యాలని నా కోరిక. నీవు నీ భార్య నాకు సేవ చెయ్యాలని నా కోరిక అని అన్నాడు. అందుకు కుశికుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ రాజు చవనుడికి ఒక నివాసం ఏర్పాటు చేసి అతనికి స్నానాది వసతులు కలిగించి, మునీంద్ర, ఇక్కడ మీకు సకల సంపదలు ఉన్నాయి, మేము మీకు ఏమి సేవలు చెయ్యాలో చెప్పండి అని అడిగాడు. చవనుడు, మహారాజా, నేను భోజనం చేసి నిద్రపోతాను. నీవు నీ భార్య నా కాళ్ళు పట్టండి. నేను లేచే వరకు నన్ను నిద్ర లేపవద్దు అన్నాడు. రాజదంపతులందుకు అంగీకరించారు. ముని నిద్రకు ఉపక్రమించగానే రాజదంపతులు కాళ్ళు పట్టసాగారు. చవనుడు కదలిక లేకుండా అలా నిద్రపోతూనే ఉన్నాడు. రాజదంపతులు నిద్ర ఆహారాలు మాని కాళ్ళు పట్టసాగారు. ఇలా 21 రోజులు నిద్రపోయి 22వ రోజు నిద్రలేచి ఎవరికీ చెప్పకుండా ఆ స్థలము విడిచి వెళ్ళిపోయాడు. రాజు, రాణి అతనిని వెంబడించారు. చవనుడు నగరం దాటిన తరువాత అంతర్ధానమయ్యాడు. అది చూసి రాజు, రాణి మూర్ఛిపోయి తరువాత తేరుకొని, అయ్యో, ఆ ముని చెప్పకుండా పోయాడే అని చింతిస్తూ రాజధానికి పోవాలని తిరిగిపోతూ కుటీరానికి వెళ్ళి చూశారు. ఆశ్చర్యంగా అక్కడ నిద్రపోతున్న మునిని చూసి ఆనందించి తిరిగి కాళ్ళు పట్టసాగారు. తిరిగి నిద్రకు ఉపక్రమించిన చవనుడు 21 రోజులు నిద్రపోయి 22వ రోజు నిద్రలేచి, నాకు స్నానం చెయ్యాలని ఉంది అన్నాడు. రాజదంపతులు మునిని కూర్చోబెట్టి సువాసనలు గుబాళించి నూనెతో మర్దన చేశారు. కానీ ఆ ముని వారిని తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి తిరిగి వచ్చాడు. రాజు, రాణి కోపించక అతనికి తలకు పోసి దివ్యమైన భోజనం పెట్టారు. ఆ పదార్థములను చూసి ముని తిరిగి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. రాజదంపతులు ఆ ముని భోజనం చేయనందుకు బాధపడ్డారు. ముని మరునాడు తిరిగి వచ్చి, రాజా, నీవు రథము సిద్ధం చేసి గుర్రాలకు బదులుగా మీరు రథం లాగుతూ ఉండండి. నేను రథములో కూర్చుని రత్నములు, బంగారము, గోవులు, గుర్రములు యాచకులకు దానం ఇస్తాను అన్నాడు. రాజు మారు పలకక ముని కోరిన విధంగా అంగీకరించాడు. ముని కోరిన విధంగా రత్నములు, బంగారము, గోవులు తెప్పించి రథమును సిద్ధం చేసి దాని మీద మునిని కూర్చుండ చేసి గుర్రములకు బదులుగా రథమును లాగసాగారు. ముని చెర్నాకోలతో వారిని గుర్రముల మాదిరిగా కొడుతూ యాచకులకు రత్నములు, బంగారము, గోవులను ఇవ్వసాగాడు. అలా రాజదంపతులు చెర్నాకోలతో దెబ్బలు తింటూ నిద్రాహారాలు లేక ఎన్నో దినాలు రథము లాగసాగారు. ఇది చూసిన ప్రజలు తమలో
ఈయన కూడా ఒక తపస్వియా? ఇది కూడా తపో మహిమేనా? ఈ రాజదంపతులు ఈ హింసను ఎలా సహిస్తున్నారో, ఇది అన్యాయం అనుకుంటూ రథం వెంట వెళ్ళసాగారు. చవనుడు కూడా వారి ముఖంలో విసుగు కానీ కోపము కానీ చూడలేదు. అతడు వారి సహనానికి ఆశ్చర్యపడుతూ నగరం వెలుపలి వరకు రథంలో వెళ్ళాడు. తరువాత రథం దిగి రాజదంపతులకు కట్టిన పగ్గాలు తీసి వారిని విడిపించి వారి శరీరములను ప్రేమతో నిమిరాడు. ఆశ్చర్యంగా వారి శరీరానికి తగిలిన గాయాలు మాని వారు స్వస్థులయ్యారు. ముని వారిని చూసి, రాజా, మీరు అలసిపోయారు, నేను మీకు వరాలు ఇస్తాను. మీరిక రాచనగరకు వెళ్ళండి. నేను గంగా తీరానికి వెళ్ళి నా వ్రతమును పూర్తి చేస్తాను. మీరు రేపు నా వద్దకు రండి అని అన్నాడు. వారు, మహాత్మా, మాకు అలుపు ఆయాసం లేవు. మీ స్పర్శతో మా గాయాలు మాని మాకు నూతన ఉత్సాహం వచ్చింది. ఇదంతా మీ మహిమే స్వామి అన్నారు. రాజదంపతులు తమ నగరకు తిరిగి వెళ్ళారు. మరునాడు ఉదయం గంగా తీరానికి వెళ్ళిన రాజదంపతులు అక్కడ ఒక దివ్య భవనం చూశారు. వారు ఆశ్చర్యంతో భవనంలో అడుగుపెట్టి లోపల ఒక పక్క వేదాధ్యయనం, ఒక పక్క సంగీత నృత్య వినోదములు, మరొక ప్రక్క కోకిలలు లాంటి సుందర పక్షులకు ఆలవాలమైన తోటలు, మరొక ప్రక్క తామరలు, హంసలు కలిగిన మడుగులు, మరొక ప్రక్క విహరించడానికి అనువైన చిన్న కొండలు, దాని మీద విహరిస్తున్న దేవతలు ఉండడం చూసి తాము స్వర్గలోకంలో ఉన్న అనుభూతిని పొందారు. అక్కడ ఒక చోట శయ్య మీద పడుకొని ఉన్న చవనుడిని చూశారు. వెంటనే చవనుడు ఆ దివ్య భవనం కూడా మాయం అయి గంగా తీరం, అడవి కనిపించాయి. గంగా తీరము, అడవి కనిపించాయి. అక్కడ చవనుడు తపస్సు చేసుకుంటూ కనపడ్డాడు. రాజు రాణితో, దేవి, చూశావా, యోగ బలం అంటే ఇదే. మానవులకు రాజ్యం సంపాదించడం సులభం, కానీ సుబ్రాహ్మణత్వం, తపస్సు చాలా కష్టం. ఈ మహాముని తపోశక్తి వల్ల ఎన్ని సృష్టించాడో చూడు అని అన్నాడు. ఇంతలో ముని కళ్ళు తెరిచి వారిని తన దగ్గరకు పిలిచాడు. రాజదంపతులు మునికి నమస్కరిస్తూ దగ్గరికి వెళ్ళారు. ఆ ముని వారిని దీవించి, రాజా, నీవు నీ భార్య ఇంద్రియములను చక్కగా వశవర్తులను చేసుకున్నారు. మీకు ఇన్ని కష్టాలు కల్పించినా మీకు కోపము రాలేదు. నేను మిక్కిలి ఆనందించాను. మీరు కోరిన వరములు ఇస్తాను, కోరుకోండి అన్నాను. రాజు, మహానుభావ, నిన్ను సేవించడం కంటే వేరు వరం ఎందుకు? మీరు మా ఇంటికి వచ్చి నివసించిన రోజులు, ఉన్న కాలంలో అనేక అద్భుతాలు జరిగాయి. అందుకు కారణం తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అడిగాడు. చవనుడు, రాజా, ఒకసారి బ్రహ్మదేవుడు దేవతలు మునులు ఉన్న సభలో ఇలా అన్నాడు. భృగువంశం, కుశిక వంశం, వాటి లక్షణాలైన బ్రాహ్మణము, క్షాత్రము మారిపోయి వర్ణ సంకరం జరుగుతుంది అని చెప్పడం నేను విన్నాను. భృగు వంశానికి వర్ణ సంకరం జరగడం సహించలేక నేను కుశిక వంశమును నాశనం చేద్దామని మీ వద్దకు వ్రతం నెపంతో వచ్చాను. నేను మిమ్ము పెట్టే కష్టాలు సహించలేక మీరు నన్ను నిందిస్తారని నేను మిమ్ము శపించవచ్చని అనుకున్నాను. కానీ మీరు చూపించిన సహనానికి నేను ఆనందించి మీకు వరాలు ఇస్తాను అన్నాడు. మీరు వద్దన్నారు. మీకు స్వర్గం ఎలా ఉంటుందో చూపాను. రాజా, నీకు క్షాత్రం కంటే బ్రాహ్మణం మీద మక్కువ ఎక్కువ. నీకు 3వ తరంలో ఒక బ్రహ్మతేజో దీప్తుడు జన్మిస్తాడు. ఇక నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు. కుశికుడు, మహాత్మా, ఇంతకంటే కావలసిన వరం ఏమిటి? నా సంతానమునకు ధర్మతత్పరత, బ్రాహ్మణత్వం కలిగేలా చూచి అనుగ్రహించు అని వేడుకున్నాడు. చవనుడు, రాజా, నీ కోరిక నెరవేరుతుంది. నీ మనుమడు త్రిలోక పూజితుడు అవుతాడు అని అన్నాడు. కుశికుడు చవనుడి ముందు ఒక సందేహం వెలుగుచ్చాడు.
మునీంద్ర, నా మనుమడు ఏ ప్రకారంగా బ్రాహ్మణత్వం పొందుతాడో చెప్పండి అని అడిగాడు. చవనుడు, రాజా, నా వంశంలో రుచీకుడు అనేవాడు జన్మిస్తాడు. అతడు నీ కుమారుడు గాధి కుమార్తెను వివాహం చేసుకుంటాడు. ఆ రుచీకునికి జమదగ్ని అనే కుమారుడు జన్మిస్తాడు. ఆ జమదగ్ని ధనుర్వేదమును కూలంకషంగా అభ్యసిస్తాడు. జమదగ్ని కుమారుడైన రాముడు తండ్రి నుండి ధనుర్వేదమును అభ్యసిస్తాడు. ఆ ధనుర్విద్య సమస్త రాజలోకమును నాశనం చేస్తుంది. ఇది విధి విలాసం. విధి విలాసం వల్లనే గాధి భార్య రుచీకుడి భార్య అనాలోచితంగా చేసిన పని వల్ల సద్బ్రాహ్మణుడైన రుచీకుడికి మనుమడిగా క్షాత్రధర్మ అవలంబీకుడైన పరశురాముడు జన్మిస్తాడు. క్షత్రియుడైన కుశుకునికి మనుమడుగా బ్రాహ్మణత్వం అవలంబించిన విశ్వామిత్రుడు జన్మిస్తాడు. ఈ వర్ణ సంకరం జనుల చేత శ్లాఘించబడి కీర్తిదాయకమవుతుంది. ఇలా బ్రహ్మవాక్కు ఫలించి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇక నేను తీర్థయాత్రకు వెళ్తాను, మీరు సుఖంగా ఉండండి అని పలికి చవనుడు వెళ్ళిపోయాడు. ధర్మనందన, ఇది విశ్వామిత్ర పరశురాముల వృత్తాంతం అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాము. ధన్యవాదాలు.